పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందియాలి, వాళ్ళను గొప్పోళ్ళుగా తయారు చేయాలి, విదేశాల్లో వాళ్ళు జాబ్ చేసే స్థాయికి తీసుకుపోవాలి. వాళ్ళ చదువులకు వాళ్ళ పేదరికం అడ్డు రావద్దు. ధనికుల పిల్లలతో సమానంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని జగనన్న పరితపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ఎన్ఆర్ఐలు పెద్ద కుట్రే చేస్తున్నారు. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. విన్నారా? దేవుళ్లతో సమానమైన ఓటర్లను వెధవలు అనుకుంటా ఈ వెధవ నైపుణ్య తెలివితేటలను ఎట్లా చూపిస్తున్నారో ఇంకా ఈ మోతెవరు ఏం చెప్తాడో వినండి. ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. అది నియోజకవర్గం మొత్తంలో మనం 1000 ఓట్లన్నా మార్చాలి, దానికోసం తలా 2-3 లక్షలన్నా ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకు 2-3 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు అని పెత్తందారితనంతో మాట్లాడుతున్నాడు. ఇట్లా ఇదంతా ఎల్లో ఎన్ఆర్ఐ బ్యాచ్. మరిగా చంద్రబాబే చెప్పిండో ఏమో గానీ ఓటుకు నోటు సూత్రాన్ని ఫాలో అయిదామని చూస్తూ ఇగో ఇట్లా అడ్డంగా దొరికిపోయిండ్రు. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. మరి ఎందుకు వీళ్ళకు సర్కారు మీద ఇంత కక్ష అంటే ఇంకేమున్నది, పేద పిల్లలకు రామసక్కదనాలే ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నది కాబట్టి రేపట్ల మరి ఈ పిల్లలు మంచి చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద జాబులు చేస్తే వాళ్ళ పిల్లలకు మన సర్కారు బడిలో చదివిన పిల్లలకు తేడా ఉండదు కదా. అందుకే పేద పిల్లలు ఎప్పుడు పేద పిల్లలుగానే ఉండాలి, విదేశాలకు రావద్దు, పెద్ద చదువులు చదవద్దు, గొప్ప జాబులు చేయొద్దు, మా పిల్లలే ఎప్పుడు గొప్పగా ఉండాలని ఇగో ఇట్లా కుట్రలు వన్నుతున్నట్టున్నారు. అయినా మొదటి నుంచి కూడా జగనన్న చెప్తూనే ఉన్నాడు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధము అని. అన్నట్టే వీళ్ళ పెత్తందారుల పోకడలు చూపించుకుంటా డబ్బుతోని ఓట్లను కొనాలని చూస్తున్నారు ఈ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు. కానీ చూడండి, ఓటర్లను ఇప్పుడే వెధవలు అంటున్నారు అంటే ఇక వీళ్ళ బల్బు ఎట్లున్నదో ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచించాలి మీరే. అందుకే వీళ్ళ మాటల మీద చాలా మంది కోపం చేస్తున్నారు.